Hello, my dear teachers. In today's video, let's us learn how to talk to the indecent and naughty kids in the classroom. Every class అల్లరి చేసేవాళ్ళు, ఇండీసెంట్‌గా బిహేవ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఒకరో ఇద్దరో ఉంటారు. సో, వాళ్ళతో ఇంగ్లీష్‌లో ఎలా మాట్లాడాలో ఈరోజు వీడియోలో నేర్చుకుందాం. సో, అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ బటన్ పైన క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మొదటి వాక్యం, సరిగా కూర్చో, ఇది మీ ఇల్లు కాదు క్లాస్ రూమ్ అంటాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, సిట్ ప్రాపర్లీ, దిస్ ఈజ్ నాట్ యువర్ హౌస్, దిస్ ఈజ్ ఏ క్లాస్ రూమ్. సిట్ ప్రాపర్లీ, దిస్ ఈజ్ నాట్ యువర్ హౌస్, దిస్ ఈజ్ ఏ క్లాస్ రూమ్. అతి తెలివి ప్రదర్శించకు అంటంగా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, డోంట్ ట్రై టు బీ ఓవర్ స్మార్ట్, డోంట్ ట్రై టు బీ ఓవర్ స్మార్ట్. పిల్లల్ని మనం తిడుతున్నప్పుడు వాళ్ళు చిన్నగా ఏదో ఏదో అంటూ ఉంటారుగా. అప్పుడు మనం గట్టిగా మాట్లాడు, తినలేదా, బ్రేక్ఫాస్ట్ చేయలేదా అంటాంగా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, స్పీక్ లౌడర్, డోంట్ యూ హ్యావ్ ఈట్, లేదా డోంట్ యూ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. స్పీక్ లౌడర్, డోంట్ యూ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేక్ఫాస్ట్ చేయలేదా అని, డోంట్ యూ హ్యావ్ ఈట్ అంటే తినలేదా అని. మనం పిల్లలతో ఇలా కూడా అంటుంటాం, చదువుకోవాలని లేకపోతే స్కూల్కి ఎందుకు వచ్చినావు అంటాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, వై డూ యూ కమ్ టు స్కూల్ వెన్ యూ డోంట్ వాంట్ టు స్టడీ, వై డూ యూ కమ్ టు స్కూల్ వెన్ యూ డోంట్ వాంట్ టు స్టడీ. వై డూ యూ కమ్ టు స్కూల్ అంటే ఎందుకు వచ్చావు, వెన్ యూ డోంట్ వాంట్ టు స్టడీ చదువుకోవాలని లేకపోతే ఎందుకు వచ్చావు అని. పిల్లలతో మనము నా ఓపికను పరీక్షించకు, నా సహనాన్ని పరీక్షించకు అంటంగా. అప్పుడు మనం ఇలా అనాలి, డోంట్ ట్రై మై పేషెన్స్, డోంట్ ట్రై మై పేషెన్స్. పిల్లల్ని మనం నీ చెవులు పట్టుకొని నిలబడు, నీ చెవులు పట్టుకొని సారీ చెప్పు అంటారు. అంటే గుంజీలు తీసేటప్పుడు చెవులు పట్టుకొని నిలబడతారు కదా, అలా. అప్పుడు ఇంగ్లీష్లో ఇలా అనాలి, హోల్డ్ యువర్ ఇయర్స్ అండ్ స్టాండప్, హోల్డ్ యువర్ ఇయర్స్ అండ్ స్టాండప్, హోల్డ్ యువర్ ఇయర్స్ అండ్ సే సారీ, హోల్డ్ యువర్ ఇయర్స్ అండ్ సే సారీ అంటే చెవులు పట్టుకొని సారీ చెప్పండి అని. నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడకండి అంటంగా. అప్పుడు ఇలా అనాలి, డోంట్ ఇంటరాప్ట్ వైల్ ఐఎమ్ టాకింగ్, డోంట్ ఇంటరాప్ట్ వైల్ ఐఎమ్ టాకింగ్ అంటే నేను మాట్లాడుతున్నప్పుడు మీరు మధ్యలో మాట్లాడకండి అని. ఇది నీ హద్దు, నీ హద్దులు దాటొద్దు అంటే నీ లిమిట్స్ని క్రాస్ చేయొద్దు అంటుంటాంగా. అప్పుడు మనం ఇలా అనాలి, దిస్ ఈజ్ ద లిమిట్, డోంట్ ఎక్సీడ్ యువర్ లిమిట్, దిస్ ఈజ్ ద లిమిట్, డోంట్ ఎక్సీడ్ యువర్ లిమిట్. అదేవిధంగా అల్లరి చేసే పిల్లల్ని మనం ముందుకొచ్చి కూర్చో అంటుంటాంగా. అప్పుడు ఇలా అనాలి, కమ్ ఫార్వర్డ్ అండ్ సిట్, కమ్ ఫార్వర్డ్ అండ్ సిట్. మీకన్నా మీ జూనియర్లు మెరుగ్గా ఉన్నారు, మీకంటే మీ జూనియర్లు బెటర్ అంటుంటాంగా. అప్పుడు ఇలా అనాలి, యువర్ జూనియర్స్ ఆర్ బెటర్ దాన్ యూ, యువర్ జూనియర్స్ ఆర్ బెటర్ దాన్ యూ. ముందున్న బ్యాచ్లో మీకన్నా 100 రెట్లు మెరుగ్గా ఉన్నారు అంటే మీకంటే ముందున్న బ్యాచ్లో 100 టైమ్స్ బెటర్ అంటుండగా. అప్పుడు ఇలా అనాలి, ప్రీవియస్ బ్యాచెస్ వేర్ 100 టైమ్స్ బెటర్ దాన్ యూ, ప్రీవియస్ బ్యాచెస్ వేర్ 100 టైమ్స్ బెటర్ దాన్ యూ. నువ్వు చాలా తెలివైన వాడివి అని అనుకోకు అంటాం కదా. అప్పుడు ఇలా అనాలి, డోంట్ థింక్ దట్ యు ఆర్ క్లెవర్, డోంట్ థింక్ దట్ యు ఆర్ క్లెవర్. నీలాంటి స్టూడెంట్స్ని నేను ఎప్పుడూ చూడలేదు అంటాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎ స్టూడెంట్ లైక్ యూ, ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎ స్టూడెంట్ లైక్ యూ అంటే నేను నీలాంటి వాడిని ఎప్పుడూ చూడలేదు, నీలాంటి విద్యార్థిని, నీలాంటి స్టూడెంట్స్ నేను ఎప్పుడూ చూడలేదు అంటాంగా. అప్పుడు అలానే పిల్లలతో మనం నువ్వు ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నావు అని అడుగుతుంటాంగా. అప్పుడు ఇలా అనాలి, హౌ కుడ్ యూ బీ సో కేర్లెస్, హౌ కుడ్ యూ బీ సో కేర్లెస్ అంటే నువ్వు ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నావు అని. నా క్లాస్ నుంచి బయటకు పో ఫస్ట్ అంటుండగా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్ ఫస్ట్, గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్, గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్ అని అనాలి. క్లాస్ చెప్పేటప్పుడు పిల్లలు వెనకాల నవ్వుతూ ఉంటారు. అప్పుడు మనం ఎందుకు నవ్వుతున్నావు, ఏమిటి అంత నవ్వుకోదగ్గ విషయం అని అడుగుతాంగా. అప్పుడు ఇలా అనాలి, వై ఆర్ యూ లాఫింగ్, వాట్ ఆర్ సో ఫన్నీ మ్యాటర్, వై ఆర్ యూ లాఫింగ్, వాట్ ఆర్ సో ఫన్నీ మ్యాటర్.
ఇక్కడికొచ్చి ఎందుకు నవ్వుతున్నావో చెప్పు అంటంగా అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. కమ్ హియర్ అండ్ టెల్ మీ వై యు ఆర్ లాఫింగ్. కమ్ హియర్ అండ్ టెల్ మీ వై యు ఆర్ లాఫింగ్. నువ్వు క్లాస్లో శ్రద్ధ పెట్టడం లేదు అంటూ ఉంటాంగా అప్పుడు మనం ఇలా అనాలి. యు ఆర్ నాట్ పేయింగ్ అటెన్షన్ టు మై క్లాస్. యు ఆర్ నాట్ పేయింగ్ అటెన్షన్ టు మై క్లాస్ అంటే నువ్వు నా క్లాస్లో శ్రద్ధ పెట్టడం లేదు అని. నువ్వెందుకు అంత అశ్రద్ధగా ప్రవర్తిస్తున్నావు అంటాంగా అప్పుడు ఇలా అనాలి. వై ఆర్ యూ సో ఇల్లీ మేనర్డ్. వై ఆర్ యూ సో ఇల్లీ మేనర్డ్ అంటే నువ్వెందుకు అంత అశ్రద్ధగా ప్రవర్తిస్తున్నావు అని. వెంటనే నా క్లాస్ నుంచి బయటకు వెళ్ళిపో అంటాంగా అప్పుడు మనం ఇలా అనాలి. లీవ్ మై క్లాస్ రూమ్ రైట్ నౌ. లీవ్ మై క్లాస్ రూమ్ రైట్ నౌ అంటే నా క్లాస్లో నుంచి వెంటనే వెళ్ళిపో అని. శ్రద్ధగా వినండి, నేను ఒకసారి చెప్తా మళ్ళీ మళ్ళీ చెప్పను అంటాంగా అప్పుడు ఇలా అనాలి. లిజన్ కేర్ఫుల్లీ. ఐ విల్ సే ఇట్ వన్స్ అండ్ ఐ వోంట్ రిపీట్ ఇట్. లిజన్ కేర్ఫుల్లీ. ఐ విల్ సే ఇట్ వన్స్ అండ్ ఐ వోంట్ రిపీట్ ఇట్. క్లాస్ అయిపోయింది కానీ నేను ఇక్కడే ఉంటాను, నువ్వు మంచిగా ప్రవర్తించాలి అంటాంగా అప్పుడు ఇలా అనాలి. ద క్లాస్ ఈజ్ ఓవర్ బట్ ఐ ఆమ్ స్టిల్ హియర్. బిహేవ్ యువర్ సెల్ఫ్. ద క్లాస్ ఈజ్ ఓవర్ బట్ ఐ ఆమ్ స్టిల్ హియర్. బిహేవ్ యువర్ సెల్ఫ్. ఏమైంది నీకు, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు అంటాంగా అప్పుడు ఇలా అనాలి. వాట్ హ్యాపెన్ టు యూ. వై ఆర్ యూ బిహేవింగ్ లైక్ దట్. వాట్ హ్యాపెన్ టు యూ. వై ఆర్ యూ బిహేవింగ్ లైక్ దట్ అంటే నీకేమైంది, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు అని. నువ్వు మాట్లాడాలనుకుంటే బయటకు వెళ్ళి మాట్లాడు అంటాంగా పిల్లల్ని అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. ఇఫ్ యూ వాంట్ టు టాక్ ప్లీజ్ గో అవుట్ ఆఫ్ ద క్లాస్ అండ్ టాక్. ఇఫ్ యూ వాంట్ టు టాక్ ప్లీజ్ గో అవుట్ ఆఫ్ ద క్లాస్ అండ్ టాక్ అంటే బయటికి వెళ్ళి మాట్లాడు నువ్వు మాట్లాడాలనుకుంటే అని. నువ్వు హోంవర్క్ చేయకుంటే నా క్లాస్లోకి రాకు అంటాంగా అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. డోంట్ ఎంటర్ మై క్లాస్ రూమ్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ డన్ యువర్ హోంవర్క్. డోంట్ ఎంటర్ మై క్లాస్ రూమ్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ డన్ యువర్ హోంవర్క్ అని చెప్పాలి. మాట్లాడకు, నేను ఆబ్సెంట్ మార్క్ పెడతాను అంటాంగా అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. డోంట్ టాక్ ఐ విల్ పుట్ ఆబ్సెంట్ మార్క్. డోంట్ టాక్ ఐ విల్ పుట్ ఆబ్సెంట్ మార్క్. చేసిన తప్పులు మళ్ళీ చేయవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను అంటాంగా అప్పుడు ఇలా అనాలి. ఐ హ్యావ్ టు టోల్డ్ యూ మెనీ టైమ్స్ నాట్ టు రిపీట్ యువర్ మిస్టేక్స్. ఐ హ్యావ్ టు టోల్డ్ యూ మెనీ టైమ్స్ నాట్ టు రిపీట్ యువర్ మిస్టేక్స్. నువ్వు మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు అంటాంగా అప్పుడు మనం ఇలా అనాలి. యు ఆర్ రిపీటెడ్లీ డూయింగ్ ద సేమ్ మిస్టేక్స్. యు ఆర్ రిపీటెడ్లీ డూయింగ్ ద సేమ్ మిస్టేక్ అంటే నువ్వు చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తున్నావు అని. నేను నిన్ను గమనిస్తూ ఉంటాను అని గుర్తుపెట్టుకో అని అంటాం కదా అప్పుడు ఇలా అనాలి. రిమెంబర్ ఐ విల్ కీప్ ఆన్ ఐ ఆన్ యూ. రిమెంబర్ ఐ విల్ కీప్ ఆన్ ఐ ఆన్ యూ అని చెప్పాలి. మీ చదువు విషయంలో శ్రద్ధగా ఉండండి అంటే మీ చదువు విషయంలో శ్రద్ధ పెట్టండి అన్నప్పుడు ఇలా అనాలి. బీ సీరియస్ అబౌట్ యువర్ స్టడీస్. బీ సీరియస్ అబౌట్ యువర్ స్టడీస్. మీ చదువు పట్ల కాస్త శ్రద్ధగా ఉండండి అని. అలా అనడానికి నీకు ఎంత ధైర్యము అని పిల్లల్ని మనం అంటాంగా అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. హౌ డేర్ యూ టు సే సో. హౌ డేర్ యూ టు సే సో అంటే అలా అనడానికి నీకు ఎంత ధైర్యము అని. నిశ్శబ్దంగా ఉండండి, ఇది చేపల మార్కెట్ కాదు అంటాంగా అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. బీ క్వైట్, ఈజ్ దిస్ నాట్ ఏ ఫిష్ మార్కెట్. బీ క్వైట్, ఈజ్ దిస్ నాట్ ఏ ఫిష్ మార్కెట్. నీ చేతి రాత సరిగా లేదు, దాన్ని మెరుగుపరచుకోండి అంటే నీ హ్యాండ్ రైటింగ్ సరిగా లేదు, దాన్ని ఇంప్రూవ్ చేసుకో అన్నప్పుడు ఇలా అనాలి. యువర్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ నాట్ గుడ్, ఇంప్రూవ్ ఇట్. యువర్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ నాట్ గుడ్, ఇంప్రూవ్ ఇట్. తర్వాత నన్ను ఇక్కడ అడగవద్దు, దీన్ని మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. డోంట్ ఆస్క్ మీ హియర్ ఆఫ్టర్. డోంట్ ఆస్క్ మీ హియర్ ఆఫ్టర్ అంటే తర్వాత నన్ను ఇక్కడ అడగొద్దు అని. అందరూ శ్రద్ధగా ఉండండి అంటాంగా అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. పే అటెన్షన్ ఎవ్రీబడి. పే అటెన్షన్ ఎవ్రీబడి అంటే అందరూ శ్రద్ధగా ఉండండి అని. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు కీప్ లెర్నింగ్ అండ్ కీప్ ప్రాక్టీసింగ్.